పిల్లగాడు ఏడుస్తుండా? అయితే ఉప్పు మిరపకాయతోటి దిష్టి తీసేయి. ఏంది శాతనైతే లేదా? నీరసం ఉన్నదా? అయితే కోడిగుడ్డు తిప్పేసి దిష్టిది. కొత్త బండి కొన్నవా? ఇంకేంది జీడి గింజలు మిరపకాయలు నిమ్మకాయలతోటి జిట్టి పూసలు కట్టు. దావుకార నుంచి ఇంటికి వచ్చిర్రా, ఆగాగు దిష్టి తీయాలే. ఏంది బండి మించులు కింద పడి దెబ్బలు తాకించుకున్నావా? ఏవల్ నజర్ పడ్డదో ఏం పాడో. ఉండు ఓ నల్ల కొన్ని తిప్పేసి నజర్ తీసేస్తా. ఇట్లా ప్రాబ్లం ఏదైనా పరిష్కారం దిష్టి తీసుడే అంటుంటారు చాలా మంది పెద్దోళ్ళు. గట్ల జగనన్న కూడా బాగా నరదిష్టి తాకిందట. అందుకే అన్న అభిమానులు ఏ తీర్ల దిష్టి తీసిర్రో చూడుర్రీ. అరే వా, ఈ దెబ్బతోటి జగనన్నకు తాకిన నరఘోష నరదిష్టి దెబ్బకే తోక ముడుచుకొని ఈగలు ఎగిరిపోయి భూమి మీద నాకు ఇంకా చోటు లేదని ఏ జూపిటర్కో మార్స్కో ఎక్కేస్తుండొచ్చు. అవి గంత మంచిగా దిష్టి తీసిరు వీళ్ళంతా. తాడేపల్లి కాడున్న జగనన్న ఇంటి ముంగట మంచిగా తిరువాటం చూసుకొని వచ్చిరు వీళ్ళంతా. 10 గల రాస గుమ్మడికాయలు పట్టుకొచ్చిరు. ఇక చేతబడులోకి కలిసి వచ్చే బ్లాక్ కలర్ ఫ్లెక్సీ మీద బ్లడ్ రంగుతోటి నరదిష్టి హారతి, కూటమి దుష్టశక్తుల పీడ విరుగుడు అని గుమ్మడికాయ అంత సైజుల అక్షరాలు రాపిచ్చిరు. 4 మూలల కాడ 4 గుమ్మడికాయల ఫోటోలు, రియల్ గుమ్మడికాయలు పెట్టి అభిమాన నాయకుడు జగనన్నకు దిష్టి తీసిరు. ఇట్లా దిష్టి తీసినాక కుతికలు కూలబడేటట్టు నినాదాలు చేసిరు. అన్నకు దిష్టి తగిలిందని మీకెట్లా తెలుసా అన్న? అసలు ఈ ఐడియా వాళ్ళకి ఎట్లా వచ్చిందో అడుగుదాముండురి. అన్న ఐడియా మీదేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నా కూడా ఈ దుష్ట శక్తులు వెంటాడుతున్నాయి అని చెప్పేసి అనే కారణంతో ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆ దుష్ట శక్తుల్ని పారదోలటం జరిగింది. ఓహో, జగనన్న ఇంట్లోకి వెళ్ళి కాలు తీసి బయట పెడితే కారు చుట్టూ దుష్ట శక్తులు వస్తున్నాయట. అందుకే ఇట్లా డిసైడ్ చేసిరట. సూపర్. అసలు ఈ దుష్ట శక్తులు ఎవరన్నా ఓటర్లేనా? ఎందుకంటే ఎలక్షన్ టైంలో కూడా ఎంటాడలే కదా వాళ్ళు అని బయట టాకు. ఇక ఆ సంగతి అటుంచితే దీనికి కౌంటర్గా సైకిల్ పార్టీ వాళ్ళు కూడా నిమ్మకాయలు, జీడి గింజలు, మిరపకాయలు పెట్టి గుమ్మడికాయలు వెలగొట్టి దిష్టి తీస్తుండొచ్చు. ఇక ఈ 2 పార్టీల నడుమ దిష్టి కూడా ఈ కష్టం నేను వడలేను అనుకుంటే యాస్టకు వచ్చి ఏదైనా బెస్ట్ జాగా చూసుకొని రెస్ట్ తీసుకుంటా అని పోతుండొచ్చు కాదా?